మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియను ప్రభుత్వం మొదలు పెట్టడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల ద్వారా పేదవారికి సన్న బియ్యం పంపిణీ అనేది జరుగుతుంది. ఈ సన్న బియ్యాన్ని అనర్వులు కూడా తీసుకొని ఆ బియ్యాన్ని తినకుండా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది. ఈ విధంగా సన్న బియ్యాన్ని తీసుకొని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నటువంటి అనర్వుల యొక్క రేషన్ కార్డులను కట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. వచ్చే నెల నుంచి కానివ్వండి, ఆ పై వచ్చే నెల నుంచి కానివ్వండి, వీరి యొక్క రేషన్ పంపిణీని నిలిపివేయడం అనేది జరుగుతుంది. వీరి రేషన్ కార్డులను శాశ్వతంగా తొలగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రేషన్ కార్డులను తొలగించినప్పుడు వారికి వచ్చేటువంటి ఆసరా పెన్షన్లను కూడా రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఈ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది, ప్రభుత్వం విధించినటువంటి మార్గదర్శకాలు ఏంటి, ఈ మార్గదర్శకాల ప్రకారము ఎవరి రేషన్ కార్డులు ఉంటాయి, ఎవరి రేషన్ కార్డులు రద్దు చేయబడతాయి అన్న పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలకు సంబంధించి, అంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, ఇక్కడ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కానివ్వండి, రేషన్ కార్డుల తొలగింపుకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి బోగస్ రేషన్ కార్డుదారులను ఏరివేయడానికి ప్రణాళికలను రూపొందించడం అనేది జరిగింది. ఇక్కడ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల ద్వారా అనర్వుల యొక్క లిస్టును కూడా తయారు చేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు మరియు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులకు పంపించడం అనేది జరిగింది. వారి ద్వారా ఇక్కడ మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్ఓలకు, కింది స్థాయిలో ఉన్నటువంటి రేషన్ డీలర్లకు కూడా ఈ అనర్వుల లిస్టు ఇప్పటికే అందడం అనేది జరిగింది. ఇక్కడ రేషన్ డీలర్లు వారికి వచ్చినటువంటి లిస్టులో వారు అర్హుల అన్న విషయాన్ని గుర్తించి మండల స్థాయి ఎంఆర్ఓకు, ఇక్కడ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులకు వారు నివేదించడం అనేది జరుగుతుంది. వారు నివేదించిన తర్వాత వారు అనర్హులు అని తేలితే వారి యొక్క రేషన్ కార్డును శాశ్వతంగా తొలగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రామాణికాల ప్రకారము ఎవరు అనర్హులు, ఎవరి రేషన్ కార్డులు తొలగించబడతాయి అంటే ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ రేషన్ కార్డును కలిగి ఉన్నట్టయితే వారి రేషన్ కార్డును తొలగించడం అనేది జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రేషన్ కార్డులను తొలగించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 4 ఎకరాలకు పైబడి భూమి ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి రేషన్ కార్డులను కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఉంటారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారి యొక్క రేషన్ కార్డులను కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ 8 లక్షలకు పైబడి ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి వారి రేషన్ కార్డులను కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత 4 చక్రాల వాహనాలు కలిగినటువంటి వారి రేషన్ కార్డులను కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 4 చక్రాల వాహనాలు అంటే ట్యాక్సీ నడుపుకునేటువంటి కార్లు కానివ్వండి, ఇతర వాహనాలు కానీ వారికి ఉంటే వారి రేషన్ కార్డులకు ఎలాంటి డోకా ఉండదు. స్టేటస్ సింబల్ కోసము 4 చక్రాల కార్లు వాడే వారి యొక్క రేషన్ కార్డులను మాత్రమే తొలగించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రేషన్ కార్డుల తొలగింపుకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.